ఈ లెసన్ లో మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లోని ఆటో సమ్ ఆప్షన్ ఉపయోగించడం ద్వారా చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఆటో సమ్ ఆప్షన్ ఉపయోగించి ఫార్ములా సెట్ చేయడం ద్వారా ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ వంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ను మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో అతి సులువుగా చేయవచ్చు. ఉదాహరణకి ఏదైనా కొన్ని క్రమ సంఖ్యల యొక్క మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఆటో సమ్ ఆప్షన్ ను డైరెక్ట్ గా ఉపయోగించవచ్చు. ఉదాహరణకి ఈ రోలో వరుసగా టైప్ చేయబడిన ఈ 4 నెంబర్ల యొక్క మొత్తాన్ని టోటల్ ను మనం క్యాలిక్యులేట్ చేయడానికి అదే రోలో ఈ 4 సెల్స్ తర్వాత ఉన్న ఎంప్టీ సెల్ ను సెలెక్ట్ చేసి స్టాండర్డ్ టూల్ బార్ లోని ఆటో సమ్ పై క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఈ 4 సెల్స్ సెలెక్ట్ అవడంతో పాటు ఈ హైలైట్ చేయబడిన సెల్ లో ఒక ఫార్ములా డిస్ప్లే అవుతుంది. అది ఏం సూచిస్తుందంటే సమ్ D7 to G7 అంటే D కాలంలోని 7th రోలో ఉన్న సెల్ నుండి G కాలంలో 7th రోలో ఉన్న సెల్ వరకు సమ్ అంటే ఎడిషన్ చేయబడను అని సూచిస్తుంది. ఇది మనకు సమ్మతమైనప్పుడు కీబోర్డ్ పై గల ఎంటర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే ఈ 4 సంఖ్యల యొక్క మొత్తాన్ని మనం ఇక్కడ పొందుతాము. అదేవిధంగా ఈ 2 సంఖ్యలను మనం మల్టిప్లై చేసుకోవాలనుకున్నప్పుడు దాని పక్కన గల ఎంప్టీ సెల్ లో హైలైట్ చేసి ఆటో సమ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఫార్ములాలోని D7 కాలన్ E7 అని ఉన్న చోట కాలమ్ ను రిమూవ్ చేసి మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి ఇంటూ సింబల్ ను ఇన్సర్ట్ చేయాలి. ఇంటూ సింబల్ ను ఇన్సర్ట్ చేయడానికి కీబోర్డ్ పై షిఫ్ట్ బటన్ పట్టుకొని నెంబర్ 8 పై క్లిక్ చేసినప్పుడు ఇంటూ సింబల్ వస్తుంది. ఇప్పుడు కీబోర్డ్ పై ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే 56 into 64 యొక్క మల్టిపుల్ ప్రోడక్ట్ ను మనం ఇక్కడ ఆ సెల్ లో పొందగలుగుతాము. అదేవిధంగా 2 సంఖ్యలను డివైడ్ చేయడానికి దాని పక్కన గల ఎంప్టీ సెల్ లో క్లిక్ చేసి ఆటో సమ్ సెలెక్ట్ చేసినప్పుడు మరలా ఈ 2 సెల్స్ కూడా సెలెక్షన్స్ లోకి వస్తాయి. ఈ 2 సెల్స్ యొక్క అడ్రస్ మధ్యలో ఉన్న కాలమ్ ను రిమూవ్ చేసి కీబోర్డ్ పై గల స్లాష్ బటన్ ను క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం డివిజన్ ని చేయవచ్చు. అదేవిధంగా సబ్ట్రాక్షన్ చేయడానికి ఎంప్టీ సెల్ ను సెలెక్ట్ చేసి ఆటో సమ్ పై క్లిక్ చేసి 2 సెల్స్ యొక్క అడ్రస్ మధ్యలో మైనస్ ను టైప్ చేయాలి. ఈ విధంగా ఈ 2 సెల్స్ లో ఉన్న అమౌంట్స్ కు మధ్యలో ఉన్న డిఫరెన్స్ వాల్యూను మనం ఇక్కడ పొందగలుగుతాం. ఈ విధంగా ఆటో సమ్ ఆప్షన్ ను ఫార్ములా కింద మార్చుకోవడం ద్వారా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ ఈజీగా చేయవచ్చు.